నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహాశక్తి రూపమే మహిళ, భవిష్యత్ తరాలకు మార్గదర్శి మహిళ అంటున్న కాయం హరినాథ్ రెడ్డి. మహిళ లేనిదే మనుగడ లేదని తెలియజేసిన డాక్టర్ తేజస్విని. మహాశక్తి రూపమే మహిళ అని మన సంస్కృతి సేవ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ కాయం హరినాథ్ రెడ్డి అన్నారు. శనివారం రామచంద్రాపురం మండలం కుప్పంపాదూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా దృక్పథంతో పనిచేస్తున్న మహిళలను సాలువలతో సత్కరించి చీరలు, స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశక్తి రూపమే మహిళ అని, మహిళలు సంతోషంగా ఉంటే ఆ గృహం, గ్రామం, రాష్ట్రం, దేశం సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో మహిళ ప్రథమ ప్రాముఖ్యమని అన్నారు. దేవతలు పురాతన కాలం నుండి మహిళలు సంతోషంగా ఉన్న చోట నడయాడుతారని తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ మహిళలతోనే మనుగడ సాధ్యమని అన్నారు. మహిళలు లేనిదే మానవాళికి మనుగడ శూన్యమని అన్నారు. మహిళ అవ్వగా, తల్లిగా, భార్యగా, కూతురుగా ప్రతి ఒక్కరి జీవితంలో కొలువై ఉంటుందని అన్నారు. అనంతరం కాయం హరినాథ్ రెడ్డి డాక్టర్లను దుస్సాలువలతో సత్కరించి పాఠశాలలో వంటలు చేసే మహిళలకు, ఆరోగ్య కేంద్రంలో సేవలు చేసే మహిళలకు చీరలు పంపిణీ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పూర్ణిమ, వైద్య సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అట్లే మేడం గారు చెప్పినట్టుగా మహిళలు లేనిదే ఏ ఇల్లు పరిపూర్ణం కాదు, ఏ గ్రామం పరిపూర్ణం కాదు, ఈ దేశం కూడా పరిపూర్ణం కాదు. మహిళలు లేనిదే ఒక కుటుంబానికి, పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా మార్గదర్శకాలుగా ఉంటూ తన జీవితాన్ని అంతా కుటుంబం కోసం, సమాజం కోసం త్యాగం చేస్తూ బతుకుతున్న మహిళల్ని గౌరవించుకోవడం, వాళ్ళని మరింత అభివృద్ధి చెందేదాని కోసం భాగస్వామ్యం చేయడం కూడా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అదేవిధంగా మహిళని గౌరవించి ఎక్కడైతే మహిళ పూజించబడుతుందో, ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో ఆ సంస్థ, ప్రదేశం, ఆ గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందనేసి మన పెద్దలందరూ చెప్తారు. ఇప్పుడు కూడా మనకు అలాగే నడుస్తూ ఉంది. ఏ కుటుంబంలో అయితే మహిళ ఇబ్బందిగా ఉంటుందో ఆ కుటుంబం అభివృద్ధి జరగదు, ముందుకెళ్ళలేదు. పొద్దు లేనప్పటి నుంచి పిల్లల కోసం, భర్త కోసం, తల్లిదండ్రుల కోసం అన్ని పనులు చేసి మళ్ళీ రాత్రి లేటుగా పడుతూ మళ్ళీ పొద్దున్న లేచి చేయడం వల్ల మహిళ ఒకరికి సాధ్యం. మహిళ అంటే నా దృష్టిలో ఆదిపరాశక్తి, సృష్టికి మూలం. ఏదైతే మహిళ లేదే సృష్టి కూడా లేదనే ఒక ప్రకారమైన నమ్మకం, విశ్వాసం మన పురాతనం నుంచి నమ్ముతున్నటువంటి ఆచారం, వాస్తవం కూడా. అందుకోసమని మాకు ట్రస్ట్ ద్వారా మాకున్నటువంటి చిన్న వెసులుబాటు ద్వారా మాకున్న చిన్న అవకాశాన్ని గత 4 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈసారి మన కుప్పంపాదూరు హెల్త్ సెంటర్లో, అలాగే మన స్కూల్లో ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ పిల్లలకి అన్నం వండి పెడుతున్నటువంటి మహిళా తల్లులు అందరితో కలిసి ఈ కార్యక్రమం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగా మొట్టమొదటిగా మన పిహెచ్సిలో ఉన్నటువంటి అధికారిక డాక్టర్ని మొట్టమొదటి మీ అందరి ద్వారా మేడం గారిని సన్మానం చేసి, తర్వాత మీకు మనందరం తలా స్వీట్ తీసుకొని, ఒక చీర తీసుకొని మన గుర్తు కోసం ఇవన్నీ మనకి ఉంటాయి, దీంతో మనం పోతాం కాదు, కానీ మనం గుర్తించాలి. ప్రతి మహిళని సమాజం పట్ల గౌరవంగా ఉన్నప్పుడు ప్రతి సమాజంలోని ప్రతి వ్యక్తి, ప్రతి శక్తి కూడా మహిళా శక్తిని గుర్తించాలనేది నా యొక్క అభిప్రాయం. అందుకోసం నా వంతు ప్రయత్నం చేస్తా పోతా ఉన్నా.
ఏ ప్రయత్నం అయినా సరే ముందు ఒక అడుగుతూనే ప్రారంభమవుతుంది. తర్వాత మన దేశం కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మిగతా దేశంలోని ప్రభుత్వాలు కూడా మహిళలకు అత్యంతంగా ప్రాధాన్యత ఇస్తూ మహిళా శక్తిని మరింత పెంచి రకరకాల విధానాలతో మహిళా స్వావలంబన కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.